భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు, పురాణ పురుషుడు నారాయణుడు. వాడిని మనం స్మరించాలి, వాడు చెప్పినట్టు జీవించాలి, వాడిని ధ్యానించాలి, వాడిని ప్రేమించాలి, వాడిని సేవించాలి. చాలామంది భక్తి గురించి దాని వాల్యూ తెలియక శరీరానికి అన్నం కావాలని తెలుస్తుంది, కట్టుకోవడానికి బట్టకు ధరించడానికి బట్ట కావాలని తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ భక్తి ఎందుకని. అసలు శ్రవణం చెయ్యాలి. మీరు సబ్జెక్టు శ్రవణం చేయకపోతే ఏం తెలియదు. శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. అంటే మననం అంటే మీకున్న శ్రవణం చేసిన తర్వాత మీకు వచ్చే సందేహాలను క్లియర్ చేసుకోవటం మననం అంటారు. శ్రవణే లేనప్పుడు మననం జరగదు. మననే లేనప్పుడు మీరు విన్నటువంటి మీరు అర్థం చేసుకున్న దాని మీద ధ్యానం చెయ్యాలి, పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి. మొత్తం అన్ని రూపాలు పరమేశ్వరుడే. ఈ ఒక్క రూపమే పరమేశ్వరుడని చెప్పడానికి వీల్లేదు. అన్ని రూపాలు పరమేశ్వరుడే. మీకు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. ఏ అవతారం, ఏ రూపం నచ్చితే, ఏ నామం నచ్చితే ఆ రూపాన్ని ధ్యానం చేయాలి, ఆ నామాన్ని స్మరించాలి. అలా స్మరించగా ధ్యానించగా మనస్సు యొక్క చాపల్యం